హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మేము కూడా చాలా బాగున్నాము. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను నేను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి బెంగళూరు నుంచి మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము బెంగళూరుకి ఒక 10 days ట్రిప్కి అయితే వెళ్తున్నాము మేము. సో ఎందుకు వెళ్తున్నాము అంటే March 11th మాది పెళ్లి రోజు ఉందండి. సో ఈ పెళ్లి రోజున కుక్కే ఒక్కసారి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని అండ్ దాని తర్వాత కొంచెం పర్సనల్ పనులు ఉన్నాయి, అలానే కొంచెం రిసార్ట్కి వెళ్తాము అనుకుంటున్నాం అనమాట. సో అది ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను. అండ్ లాస్ట్ వీడియో కనుక ఎవరైనా చెక్అవుట్ చేయనట్లయితే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో అండి, చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో విషయానికి వస్తే ఇది March 10th మేము స్టార్ట్ అయ్యామండి కుక్కేకి. అండ్ ఆ రోజైతే చాలా ఎక్కువగా ఎండ అనిపించింది మాకు, అందుకని చెప్పి ఈశాని కొంచెం ఎండ నుంచి సెక్యూర్ చేసి మార్నింగే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి మేము స్టార్ట్ అయ్యాము. మేము వెళ్తుంది త్రూ నెలమంగళ అనమాట. సో నెలమంగళ బెంగళూరు నుంచి కుక్కే వెళ్ళడానికి 6 hours టైం పడుతుంది. అండ్ బెంగళూరు నుంచి మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి నెలమంగళ రావడానికి ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయిన ట్రాఫిక్ అదంతా కూడా ఎక్కువ ఉందండి. అండ్ లాస్ట్ నేను ఒక 2 yearsలో చూడని ఎండ ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ మార్చ్లోనే నేను చూసాను, నేను చాలా ఎక్కువగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక్కడ మేము ఎంపైర్కి వచ్చాము. సో ఈ హోటల్లో ప్రీవియస్గా మేము ఒకసారి తిన్నామండి, బట్ అప్పుడు టేస్ట్ చాలా బాగుంది, బట్ ఇప్పుడైతే అంతేమీ అనిపించలేదు. అందుకని చెప్పి ఓకేగా ఫుడ్ ఉందన్నమాట. యూజువల్గా మేమైతే ఇండియాలో ఉన్నప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళం. సో బెంగళూరులో ఎవ్రీ మంత్కి కూడాను 2 to 3 times అయితే బెంగళూరులో ఉండే చుట్టి ప్లేసెస్ అన్నీ కూడా మేము కవర్ చేసేవాళ్ళం అండి. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ కూడాను బయటకు వెళ్తే మాకైతే ఒక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మంచిగా రీఫ్రెష్మెంట్ అయితే అయ్యేది మాకు. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఏంటి అంటే క్వాలిటీ టైం మా ఇద్దరం కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే మనం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నామో ఆ కపుల్స్ మధ్య ఉండే ఏమైనా మనస్పర్ధలు అవ్వచ్చు, లేదంటే డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే ఏమైనా సంథింగ్ ఇష్యూస్ ఏమైనా చిన్న ఉంటే కూడా అవి పోతూ ఉంటాయి. అండ్ మన బాండింగ్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇద్దరం అలా ట్రావెల్ చేస్తూ ఉంటాం. మా ఇద్దరికి ఏంటి అంటే జనరల్గా ఉండే హ్యాబిట్ మార్నింగ్ ఎక్కువగా స్టార్ట్ అవుతామండి మేము మార్నింగ్ టైమ్స్. సో ట్రాఫిక్ అనేది మ్యాక్సిమం టైం అనేది మేము అక్కడే అవాయిడ్ చేసేస్తాము. సో వన్స్ హైవే అనేది స్టార్ట్ అయిన తర్వాత మంచిగా మైల్డ్గా ఉండే మ్యూజిక్ అది పెట్టుకొని హ్యాపీగా కబుర్లన్నీ చెప్పుకుంటూ లైక్ చైల్డ్హుడ్ థింగ్స్ నుంచి ప్రజెంట్ ఉన్న థింగ్స్ వరకు అన్నీ డిస్కస్ చేసుకుంటాం మా ఇద్దరమును. అండ్ దెన్ సమ్టైమ్స్ ఫ్యూచర్లో ఉండవలసిన థింగ్స్ కూడాను అలా ప్లాన్ చేసుకుంటూ ఏంటి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాము. సో ఆఫ్టర్ దట్ ఏంటి అంటే మాకు ఈ ట్రిప్లో ఏంటి అంటే మెయిన్గా అనిపించింది ఈశాని పుట్టిన తర్వాత మేము మంచిగా క్వాలిటీ టైం అనేది మేము టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత ఈశానిని తీసుకెళ్ళినప్పుడు కూడాను మాకైతే ఏ ట్రిప్లో కూడాను ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. బికాజ్ తను ఎక్కడ క్రాంకీ అవ్వలేదండి. ఈవెన్ ఫ్లైట్ జర్నీలో అవ్వచ్చు, లేదంటే రోడ్ జర్నీలో అవ్వచ్చు, ఎక్కడ తను క్రాంకీ అవ్వలేదు. మాకైతే టచ్ వుడ్ అది చాలా మంచి థింగ్ అని నేను చెప్తున్నాను నేను.
అండ్ దాని తర్వాత ఇక్కడైతే మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 o'clockకి మేము కుక్కే వచ్చేసాము. కుక్కే వచ్చి ఎవ్రీ టైం కూడా మేము కుక్కేలో ఈ బ్రహ్మారి నెక్స్ట్లో అయితే మేము ఉంటామన్నమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ కానీ లేకపోతే హోటల్ కానీ చాలా బాగుంటుంది అనమాట, సర్వీసెస్ అండ్ రూమ్ వైజ్ కూడాను. సో అందుకని చెప్పి ఎవ్రీ టైం మేమైతే ఇదే చూస్ చేసుకుంటాం మేము. అండ్ దాని తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇంక రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే మాది పెళ్లి రోజు అనమాట. సో అందుకని చెప్పి మేము పెళ్లి రోజుకి పెద్దగా కేక్ కటింగ్స్ కానీ అలాంటివి ఏమీ ఈసారి ప్లాన్ చేయలేదు. నార్మల్గా బెంగళూరులో ఉంటే జస్ట్ బేసిక్గా అలా ప్లాన్ చేస్తాం, కానీ ఇప్పుడైతే ఇంకేం ప్లాన్ చేయలేదండి. నైట్ ఇంకా జర్నీ చేసి వచ్చాం కదా, అందుకని చెప్పి ఇంకా ఫుడ్ తినేసి కిందనే రెస్టారెంట్లోని హ్యాపీగా ఇంకా రిలాక్స్ అయ్యాము. అదండి ఈరోజు చిన్న వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను, మా పెళ్లి రోజు ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అది కూడా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.